మాఘపురాణం 17వ అధ్యాయంలో ఒకప్పుడు ఇంద్రుడు ఒక ముని భార్యను మోహించి ఆమెను అనుభవించి శాపం పొందాడు. ఆ శాపం వలన అతనికి గాడిద ముఖం వచ్చింది. సిగ్గుతో అతను పద్మగిరి గుహలో దాక్కున్నాడు. దేవతలు శ్రీ మహావిష్ణువును ఆశ్రయించి ఇంద్రుని శాప విముక్తి గురించి అడిగారు. శ్రీ మహావిష్ణువు మాఘమాస స్నాన మహిమను వివరించి, గాడిద ముఖంతో ఉన్న ఇంద్రుడు మాఘమాసంలో నదీ స్నానం చేస్తే శాపం నుండి విముక్తి పొందుతాడని చెప్పాడు. తన మాటలకు బలపరిచే ఉదాహరణగా విశ్వామిత్రుని కథను కూడా చెప్పాడు. ఒకసారి విశ్వామిత్రుడు ఒక గంధర్వ స్త్రీతో కామక్రీడలలో లీనమై తన తపస్సును కోల్పోయాడు. శాపం వలన అతనికి కోతి ముఖం వచ్చింది. కానీ మాఘమాస స్నానం చేసి శ్రీ మహావిష్ణువును ధ్యానించడం ద్వారా అతను శాపం నుండి విముక్తి పొందాడు. శ్రీ మహావిష్ణువు సలహా మేరకు దేవతలు గాడిద ముఖంతో ఉన్న ఇంద్రునిచే మాఘమాస స్నానం చేయించారు. దాని ఫలితంగా ఇంద్రుడు తన శాపం నుండి విముక్తి పొంది తిరిగి తన దివ్యశక్తులను పొందాడు. ఈ కథ మాఘమాస స్నానం యొక్క పుణ్యమహిమను మరియు భక్తి శక్తి యొక్క గొప్పతనాన్ని తెలియజేస్తుంది. ఇంద్రునికి కలిగిన శాపము. వశిష్ఠ మహర్షి దిలీపునితో మరల ఇట్లనెను, రాజా, మాఘమాస మహిమను వివరించు మరి ఒక కథను చెప్పెదను వినుము. పూర్వము గృత్రుమదుడను మహర్షి గంగానదీ తీరమున నివసించుచు మాఘమాస స్నానం పూజాధికము చేస్తూ తన శిష్యులకు మాఘమాస మహిమను శ్రీ మహావిష్ణువు మహాత్మ్యమును వివరించుచుండెను. జహ్నువను మహాముని మాఘమాస స్నాన మహిమను వివరింపకోరగా గృత్రుమద మహర్షి ఇట్లు పలికెను, సూర్యుడు మకర రాశిలో ఉన్నప్పుడు మాఘమాసం ప్రారంభమగును. అటువంటి మాఘమాసమున నదీ స్నానము అత్యంత పుణ్యప్రదమే కాక పాపనాశం కూడా అగుచున్నది. మాఘమాసమున ప్రాతకాలమున నదీ స్నానం చేసిన వారు ఇంద్రుడు మహాపాతక విముక్తుడైనట్టుగా పాప విముక్తులగుదురు. ఆ విషయమును వినుడు. పూర్వము తుంగభద్ర నదీ తీరమున అన్ని వేదములను అధ్యయనం చేసిన మిత్రవిందుడను ముని ఒక్కడు ఆశ్రమం నిర్మించుకొని ఉండెను. మిత్రవిందుని భార్య అతిలోక సుందరి. ఆమె ఒకనాడు తుంగభద్రా నదిలో స్నానం చేసి పొడిబట్టలు కట్టుకుని కేశములను ఆరబెట్టుకొనుచుండెను. రాక్షస సంహారమునకై దేవతలతో కలిసి ఆకాశ మార్గమున పోవుచున్న ఇంద్రుడు ఆమెను చూచి మోహపరవశుడయ్యను. ఆమెను ఎటులనైనా పొందవలైనని నిశ్చయించుకొనెను. రాక్షసులను జయించి తిరుగు వచ్చుచు ఇంద్రుడు ఆ ఆశ్రమంపై భాగమున నుండి మిత్రవిందముని భార్య అందమును ఆమె చేష్టలను గమనిస్తూ ఉండెను. మిత్రవిందముని తెల్లవారుజామున శిష్యులను మేల్కొల్పి వేద పఠనం చేయింపవలైనని తనున్న పర్ణశాల నుండి బయటకు వెళ్ళెను. ఇంద్రుడును ఆశ్రమంలోనికి రహస్యంగా ప్రవేశించి మిత్రవిందను పట్టుకొనెను. విడిపించుకొని పోవుచున్న ఆమెకు తాను ఎవరోనని చెప్పి తన కోరికను తీర్చమని ప్రార్థించెను. ఆమె సౌందర్యమును మెచ్చెను. ఆమెయును కామపరవశమై ఇంద్రుని పొందుకు అంగీకరించెను. కోరిక తీరిన ఇంద్రుడు ఆశ్రమం నుండి వెళ్లేందుకు యత్నించుచుండెను. అప్పుడే వచ్చిన ముని వానిని పట్టుకొని నీవు ఎవడవని అడిగెను. నేను ఇంద్రుడనని సమాధానమిచ్చెను. మిత్రవిందుడును జరిగిన దానిని గ్రహించెను. నీవు గాడిద ముఖం కలవాడవు అయి స్వర్గమునకు పోలేక భూలోకముననే ఉండుమని శపించెను. తప్పు చేసిన తన భార్యను రాయివై పడియుండుమని శపించెను. ఆ ముని ఆ చోటును విడిచి గంగానది తీరమును చేరి అక్కడ తపము ఆచరించి యోగశక్తిచే దేహమును విడిచి పరమాత్మలో లీనమయ్యెను. ముని శాపం వలన ఇంద్రుని ముఖం మాత్రమే గాడిద, మిగిలిన శరీరం మామూలుగానే ఉండును. అచట ఉండుటకు సిగ్గుపడి పద్మగిరి అను పర్వతమును చేరి అచటి గుహలో నుండి అచట ఉన్న గడ్డిని తిని కాలమును గడుపుచుండెను. అతడట్లు 12 సంవత్సరములు గడిపెను. రాజైన ఇంద్రుడు లేని స్వర్గంపై రాక్షసులు దండెత్తి వచ్చి దేవతలతో యుద్ధం చేయుచుండిరి. దేవతలు రాక్షసులతో యుద్ధం చేయలేకపోయిరి. తమ ప్రభువగు ఇంద్రుని వెతుకసాగిరి. ఇంద్రుని కనుగొనలేక వారు స్వర్గమునకు తిరిగి వచ్చిరి. రాక్షసులు మరలా వారిని తరిమి కొట్టిరి. దేవతలు ఇంద్రుని వెతుకుచు నదీ తీరములయందు సముద్రముల తీరములయందు తిరుగుచుండిరి. అప్పుడు మాఘమాసం అగుటచే మాఘమాసమున నదీ స్నానం చేసి తిరిగి వచ్చు మునులను చూచిరి. మాఘమాస మహిమను ముచ్చటించుకొనుచున్న మునులకు నమస్కరించి మీరు చేయు వ్రతమేమి, దాని వలన వచ్చు ఫలమేమి అని ప్రశ్నించిరి. మునులు వారిట్లనిరి, దేవతలారా వినుము. మేము చేయు వ్రతం మాఘమాస వ్రతం. సూర్యుడు మకర రాశి ఎందుండగా ప్రాతకాలమున తటాకమునందు స్నానం చేయుట, శ్రీ మహావిష్ణు పూజ, పురాణ పఠనము, యథాశక్తి దానము, దీని వలన దుర్లభమైన మోక్షం కూడా సులభమగును. మాఘమాసమున చేసిన మాధవ స్మరణ సర్వ పాపములను నశింపజేయును.
మాఘమాస స్నానం, పూజ మున్నగునవి చేయువారు వారి అదృష్టము అనంతము. మాఘశుద్ధ చతుర్దశి యందు గోదానము, వృషోత్పర్జనము, తిలదానము, ఆవుపదానము, పాయసదానము, వస్త్ర కంబలముల దానము విష్ణులోక ప్రాప్తిని కలిగించును. శ్రీ మహావిష్ణువు దయవలన సర్వలోకములు సులభములై ఉండును అనుచు మునులు దేవతలకు మాఘమాస మహిమను వివరించిరి. దేవతలు దివ్యమునుల మాటలను విని మాఘస్నానమును సముద్రమున చేసి శ్రీ మహావిష్ణువును అర్చించిరి. వారికి శ్రీ మహావిష్ణువు సాక్షాత్కరించెను. మొట్టమొదట జగద్గురువు అగు శ్రీ మహావిష్ణువు మృదువైన శరీరము, చతుర్భుజములు కలిగియుండెను. శంఖుచక్ర గదాపద్మములు 4 చేతులయందు పట్టెను. పచ్చని వస్త్రమును ధరించి కిరీటముతో మరింత మనోహరముగా నుండెను. కంకణములు, వారములు, వైజయంతిమాల మున్నగు అలంకారములను ధరించి గంభీర మనోహర రూపంతో నుండెను. ఇట్లు సాక్షాత్కరించిన శ్రీ మహావిష్ణువును దేవతలిట్లు స్తుతించిరి. స్వామి, నీవు జగములకే గురువువు, వేద వేద్యుడవు. నీ అనుగ్రహం లేనిదే ఎవరునూ నిన్నెంతటి వారైనను ఎరగజాలరు. చతుర్ముఖములు గల బ్రహ్మవ్యాస మహర్షిని పాదముల మహిమను స్తుతించి కృతార్థులు అయినారు. అట్టి నీకు మా నమస్కారములు. స్వామి, నీవు ఆనంద సముద్రమును పెంపొందించు చంద్రుడవు. నీకు నచ్చిన ఉత్తములైన వారికి స్వర్గమును మోక్షమును అనుగ్రహింతువు. సమస్తమును నీవే వ్యాప్తమయ్యున్నది. నీవు సచ్చిద్రూపుడవు, సత్యవాక్కువు. స్వామి, అటువంటి నీకు నమస్కారము. నీవు త్రిమూర్తి స్వరూపుడవై సృష్టి స్థితి లయములను నిర్వహించుచున్నావు. సర్వసృష్టి నశించి జలమయమై ఉన్నప్పుడు మర్రి ఆకుపై పరుండి చిదానంద స్వరూపుడవైయుందువు. పరమాత్మ స్వరూపుడవైన నిన్ను నీవు తప్ప మరెవరూ ఎరుగజాలరు. కర్మ, ప్రకృతి, గుణభేదములను అనుసరించి సృష్టించి వాని యందు ఆసక్తుడవై ఉన్నట్లుండి నిరాసక్తుడవై అద్వితీయ రూపముననున్న నీకు నమస్కారము. సర్వవ్యాప్తుడవైన నిన్నెవరునూ ఎరుగజాలరు. బ్రహ్మ, ఇంద్రుడు మొదలైన దేవతలు, పంచభూతములు అన్నింటినీ సృష్టించిన వాడవు నీవే. ధ్రువుడు, నారదుడు, ప్రహ్లాదుడు, ఉద్ధవుడు మొదలైన ఉత్తమ పురుషులు మాత్రమే నిన్నెరిగి సేవింపగలరు. నీవు జగములకు గురువువు. జగములును నీవే. మాట మనస్సు మున్నగు వానికి అందని నీ రూపమును నిన్ను స్తుతించుట తప్పయే ఏమీయూ చేయజాలని వారము. నాయకుడగు ఇంద్రుని కోల్పోయి రాక్షసులచే అవమానింపబడిన మమ్ము రక్షింపుము అని దేవతలు పలు రీతుల శ్రీ మహావిష్ణువును స్తుతించిరి. దేవతల యందు జాలిపడిన శ్రీమన్నారాయణుడు వారికి ప్రసన్నుడై ఇట్లనెను. దేవతలారా, ఇంద్రుడు మునిశాపంచే దివ్యశక్తులను కోల్పోయి గాడిద ముఖం కలవాడై పద్మగిరి గుహలలో సిగ్గుపడి దాగియున్నాడు. అతడు ముని భార్యను మోహించి ఆమెను అనుభవించి దోషం చేసి ముని శాపం నొందెను. పద్మగిరి దోకర్ణ సమీపమునున్నది. పరమ పవిత్రమైన మాఘమాసమున అరుణోదయ పుణ్యకాలమున గార్ధభముఖుడైన ఇంద్రునిచే నదీ స్నానం చేయింపుడు. అందువలన ఇంద్రుడు గాడిద ముఖమును విడిచి మంచి ముఖం కలవాడై పూర్వం వలె దివ్యశక్తులను పొంది మమ్ము రక్షింపగలడు. కావున మీరు వానిచే మాఘమాస అరుణోదయ పుణ్యకాలమున నదీ స్నానం చేయింపుడని చెప్పాను. దేవతలు శ్రీ మహావిష్ణువు మాటలు విని విస్మితులైరి. స్వామి, మునిశాప పీడితుడైన ఇంద్రుడు కేవలం మాఘ స్నానంచే స్వగ్ధుడగునా? విచిత్రముగానున్నదని పలికిరి. అప్పుడు శ్రీమన్నారాయణుడు, దేవతలారా, మాఘమాస స్నాన మహిమను ఎరుగకపోవుటచే ఇట్లంటిరి. నేను చెప్పినట్లు చేసినచో ఇంద్రుడు యథా పూర్వరూపమును పొందుటలో ఆశ్చర్యము సందేహము అక్కర్లేదు. పూర్వం విశ్వామిత్ర మహర్షి ఇంద్రుని వలె పాపమును చేసి కపిముఖుడై మాఘస్నానం చేసి పూర్వస్థితి పొందెనని చెప్పెను. ఆ మాటలకు దేవతలు మరింత ఆశ్చర్యపడిరి. ఆ వృత్తాంతమును చెప్పమని శ్రీమన్నారాయణుని కోరిరి. అప్పుడు విష్ణువిట్లు పలికెను, వినుడు. పూర్వం విశ్వామిత్ర మహర్షి భూప్రదక్షిణం చేయుచు గంగా తీరమునకు వచ్చెను. మాఘమాస కాలం అగుటచే గంధర్వులు తమ భార్యలతో కలిసి గంగా స్నానం చేయవచ్చిరి. అట్లు వచ్చిన దంపతులలో ఒక గంధర్వుడు మాఘమాసమున నదీ స్నానం చేయుచు భార్యను కూడా నదీ స్నానం చేయుటకు రమ్మని పిలిచెను. భర్తతో భూలోకమునకు వచ్చి గంగా తీరమున చేరిన ఆమె, ఈ చలిలో నాకు ఈ చన్నీటి స్నానం బాధాకరము, నేను స్నానం చేయజాలను. మీకు ఆ శక్తి ఇష్టం ఉన్నచో మీరు చేయుడని గంగా స్నానమును నిరాకరించెను. గంధర్వుడు ఎంత చెప్పినను అతని భార్య భర్త మాట వినలేదు, స్నానం చేయలేదు. గంధర్వుడు మిగిలిన వారితో కలిసి స్నానం చేసెను.
గంధర్వుడి భార్య మాఘస్నానం దూషించి నిరాకరించుటచే ఆమె దివ్యశక్తులను కోల్పోయెను. స్నానం చేసి తిరిగి వచ్చి తమ లోకమునకు తిరుగు వెళ్ళు సందడిలో గంధర్వుని భార్యను మిగిలిన వారు గమనించలేదు. దివ్యశక్తులతో గంధర్వులు తమ లోకములకు వెళ్ళిరి. గంధర్వుని భార్య గంగా తీరమున దివ్యశక్తులను కోల్పోయి అసహాయురాలై తిరుగుచుండెను. ఆమె అడవిలో తిరుగుచూ విశ్వామిత్రుడు ఉన్న చోటుకు వెళ్ళి వయ్యారంగా క్రీగంట చూసెను. ఆమె అందానికి యవ్వనానికి విశ్వామిత్రుడు తన్మయుడై ఆమెను ప్రేమించుటచే ఇద్దరూ కామక్రీడలలో తేలియాడుచుండగా మరల ఆ గంధర్వుడు తన భార్యను వెతుకుచూ వచ్చి చూడగా విశ్వామిత్రుడు గంధర్వ స్త్రీ క్రీడించుచుండిరి. ఆ దృశ్యమును చూచి మండిపడుచు తపస్వివై ఉండి కూడా ఇలా కామతృష్ణ కలవాడవైనందున నీకు కోతిముఖం కలుగుగాక అని విశ్వామిత్రుని పాషాణమై పడి ఉండమని భార్యను శపించి వెళ్ళిపోయినాడు. విశ్వామిత్రుడు చేయింది లేక వానరముఖం కలిగి ఉండగా నారదుడు ఆ విషయం తెలుసుకొని విశ్వామిత్రుని వద్దకు వచ్చి, విశ్వామిత్ర, క్షణభంగురమైన తుచ్చ కామవాంఛకులోనై నీ తపశ్శక్తి అంతా వదులుకున్నావు. సరే లెమ్ము, గంగానదిలో స్నానం చేసి నీ కమండలంలో గంగాచలం తెచ్చి ఈ పాషాణంపై చల్లుము అని వివరించగా విశ్వామిత్రుడు గంగా స్నానం చేసి విష్ణువును ధ్యానించి కమండలముతో నీరు తెచ్చి పాషాణంపై చల్లగా ఆ రాయి పూర్వం గంధర్వ శ్రీరూపం పొంది గంధర్వలోకమునకు వెళ్ళిపోయెను. పూర్వరూపం నొందిన విశ్వామిత్రుడు తపస్సునకు వెళ్ళిపోయెను. దేవతలారా, మాఘస్నానము మహిమ మాటలకు అందదు, చాలా గొప్పది. కావున మీరు గాడిద ముఖం కలిగి సిగ్గుపడి పద్మగిరిలోనున్న ఇంద్రునిచే మాఘస్నానంను చేయింపుడు. అప్పుడు అతనికి శాప విముక్తి అగునని శ్రీమన్నారాయణుడు దేవతలకు ఇంద్రుని శాప విముక్తికి ఉపాయమును సూచించెను.